దేవతలు 33 కోట్ల మంది అని మనందరికీ తెలిసిన విషయమే. అమృతం తాగారు కాబట్టి వాళ్ళ నెంబర్ తగ్గలేదు. కానీ వాళ్ళ నెంబర్ ఎందుకు పెరగట్లేదు? అదేనండి, దేవతలకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? అంతేకాదు, పురాణాల్లో రామాయణ మహాభారతం లాంటి ఇతిహాసాల్లో కూడా దేవతలు తమ శక్తితో ఇంద్రపుత్ర వాలిని, సూర్యపుత్ర కర్ణుణ్ణి పుట్టించారు. కానీ దేవతలు ఇంకో దేవుణ్ణి గాని దేవతని గాని పుట్టించడం అనేది మనం చాలా తక్కువ వింటాం. అది ఎందుకో ఈ రోజు తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందంటే, పూర్వం హిమవంతుడు అనే పర్వతరాజు ఉండేవాడు. అదేనండి, మన హిమాలయ పర్వతాలు. ఆ పర్వతరాజుకి గంగా, ఉమ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు మన స్టోరీలో గంగ లేదు, ఉమ కోసం తెలుసుకుందాం. ఉమాదేవి చాలా ఘోరమైన తపస్సు చేసి ఆ పరమశివుణ్ణి భర్తగా స్వీకరిస్తుంది. మరి పెళ్ళయింది కాబట్టి శివపార్వతులిద్దరూ హనీమూన్ కి వెళ్తారు. అలా శివపార్వతులు ఇద్దరూ ఏకాంతంగా 100 సంవత్సరాలు సంభోగించారు. కానీ వారికి పిల్లలు పుట్టలేదు. ఇంతలో మన దేవతలకు ఒక డౌట్ వస్తుంది. పరమశివుడు ఏమో ఆదిదేవుడు, పార్వతీదేవి చూస్తే ఆదిశక్తి. అలాంటి వాళ్ళిద్దరూ కలిసినప్పుడు పుట్టిన సంతానాన్ని ఈ లోకం తట్టుకోగలదా అని వెంటనే దేవతలంతా కలిసి పరమశివుని దగ్గరకు వెళ్లి, మహాదేవ, మీకు పార్వతీదేవికి పుట్టబోయే సంతానం చాలా శక్తివంతమైనది. అలాంటి శక్తిని ఈ లోకం తట్టుకోలేదు. అందుచేత మీ తేజస్సుని మీలోనే ఉంచుకొని తపస్సు చేయండి అని బతిమాలుకుంటారు. శివుడు బోలాశంకరుడు కదా, దేవతలు అడిగిన వెంటనే సరే అనేశాడు. అయితే 100 సంవత్సరాలు పార్వతీదేవితో ఏకాంతంగా ఉండడం వలన అప్పటికే శివుని నుండి కొంచెం తేజస్సు చలిస్తుంది. అయితే మహాశివుడు చలించిన ఈ తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టాలి చెప్పమంటారు. అప్పుడు దేవతలంతా బరువు బాధ్యతలు మోసే భూదేవి ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అన్నట్టు పరమేశ్వరుని తన తేజస్సుని భూమి మీద విడిచిపెట్టమంటారు. శివుడు కూడా అలానే చేస్తారు. ఇంతలో అక్కడికి వచ్చిన పార్వతీదేవి విషయం తెలుసుకొని చాలా కోపంగా, పిల్లలు కావాలని మేము 100 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తుంటే మీరు దానికి అడ్డు తగిలారు. అందుచేత దేవతలకు వారి భార్యలతో పిల్లలు పుట్టరు అని శపిస్తుంది. అందుకే మన దేవతలు 33 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. అయితే మరి భూమి మీద విడిచిపెట్టిన శివుని తేజస్సు ఏమైంది? ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.